రేవంత్ రెడ్డి గురించి అంటే ఇక ఉన్నదే ఆ కాలం ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉన్నది, ఈ మధ్యలో పోయింది, ఇప్పుడు వచ్చింది. ఇంత మంచిగా చేసినట్టు సంతోషం. బాగానే చూస్తుంది, మంచిగా ఉంది. ఇప్పుడు ఇక్కడ వచ్చినందుకు మాకు మంచిగా అనిపిస్తుంది. ఆయన పాటలు పెట్టడం ఆల్సం, అంతా ఆడడమే ఆల్సం. రేవంత్ అన్న గుండె గొంతుల నుండి హైడ్రాగా పుట్టెనుగా, ముందు చూపుతోని నగర భవిష్యత్తుకు పునాది వేసెనుగా, నగర భవిష్యత్తుకు పునాది వేసెనుగా. చెరువు నుండి చెరువుకు వరద పోయేలా గొలుసు కట్టయ్యేనుగా, భూగర్భ జలాలు పెరిగేలా ఎన్నో పనులు చేసినదిగా, వరద బెడదాలేని విశ్వనగరంగా ఎన్నో చరిత్రలకు నిలిచే నిలయంగా. అవును, చాలా సంతోషంగా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి గారే. అప్పుడైతే ఎట్లా ఉండేది అసలు చూడలేక బుద్ధిగా, అంత వర్షం పడి అంత మురికి మురికి ఉండేది. ఇప్పుడు చాలా బాగుందండి. రేవంత్ రెడ్డికి థ్యాంక్స్ అండి, బాగా చేసినందుకు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మా ఆడపడుచులకు బతుకమ్మ కానుకగా బతుకమ్మ వేయడానికి గౌరమ్మ కూడా సంతోషిస్తారు సార్. చెత్త చెదారంతో చాలా విపరీతంగా ఉంటుండే, ముక్కులు మూతులు మూసుకొని పోతుంటే అంత ఘోరంగా సిచ్యువేషన్ లా ఉన్నటువంటి బతుకమ్మకుంటని ఇంత బాగా కొద్ది రోజుల్లోనే ఇంత బాగా చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. అండ్ చాలా సంతోషంగా ఉన్నాము. చాలా సంతోషం. అసలు ఎక్కడ అనుకోలే ఎంత చేస్తాడు అని సీఎం, ఇంత అద్భుతంగా చేసిండు. ఉండాలి కంపల్సరీ ఉండాలండి. ఇంటి ఏళ్ళ నుంచి మేము చూసినాము. ఇప్పుడు నాకు 50 సంవత్సరాలు ఈ ఆల నేను ఇది కళ్ళ నిండా చూస్తున్నాను. చాలా మంచిగా ఆకర్షణీయంగా కట్టారండి. సీఎం గారికి హృదయపూర్వక నమస్కారాలు. చాలా బాగా కట్టిండ్రు. ఒక పర్యాటక స్థలం లాగా అందరికి ఆకట్టుకుంటుంది ఈ స్థలము. పూర్వ వైభవాన్ని తిరిగి తెచ్చినదో హైడ్రా, ఎదురులేని శక్తిగా మారిందో హైడ్రా, దుఃఖాన్ని తుడిచి ధీమానే ఇచ్చింది హైడ్రా, నగరం నలుదిక్కుల న్యాయాన్ని చూపింది హైడ్రా.